ఒక సినిమా చూశాక అరే వీళ్ళకి టికెట్ డబ్బుల కన్నా ఇంకొంచెం ఎక్కువిచ్చినా బాగుండేది అనిపిస్తే ఎలా ఉంటుంది? బార్బెల్ పిచ్ మీటింగ్స్ వారి రివ్యూ ప్రకారం దురందర్ ది రివెంజ్ సినిమా సరిగ్గా అలాంటి ఫీలింగ్నే ఇస్తుందట. మరి ఆ రివ్యూలోని ముఖ్యాంశాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, కొన్ని సినిమాలు మనకు బాగా నచ్చితే పెట్టిన డబ్బులకు న్యాయం జరిగిందని అనిపిస్తుంది. కానీ దురంధర్ సినిమా రివ్యూవర్ ప్రకారం ఆ లెవెల్ని కూడా దాటేసిందట. ఈ ఒక్క మాట చాలు ఆ సినిమా ఆయనని ఎంతగా ఇంప్రెస్ చేసిందో అర్థం చేసుకోవడానికి. మరి సినిమా లెంత్ ఎంతో తెలుసా? ఏకంగా 4 గంటలు. అవును, విన్నది కరెక్టే. 4 గంటల సినిమా అంటే చాలా ఎక్కువనిపించొచ్చు. కానీ రివ్యూవర్ ఏమంటున్నారంటే ఆ టైం అస్సలు వేస్ట్ అవ్వలేదట. కథలో, మేకింగ్లో ఉన్న సిన్సియారిటీ ప్రతి నిమిషాన్ని వర్త్ అనిపించేలా చేసిందంటున్నారు. సరే, 4 గంటల సినిమా, అది ఒక సీక్వెల్ అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందర్నీ ఒక పెద్ద ప్రశ్న వేధిస్తుంటుంది. అదేంటంటే, ఈ పార్ట్ 2 పార్ట్ 1 కన్నా బెటరా? ఇది అందరి మైండ్లో ఉండే కామన్ క్వశ్చన్. రివ్యూవర్ ప్రకారం రెండింటి మధ్య పోటీ చాలా టఫ్ అట. కానీ తప్పకుండా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆయన ఒకదాని వైపే మొగ్గు చూపారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్. రివ్యూవర్ ఓట్ వేసింది పార్ట్ 1కి, కథపరంగా కాదండోయే, ఎక్స్పీరియన్స్ పరంగా. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఒక కొత్త ప్రపంచాన్ని మొదటిసారి చూడటం. పార్ట్ 2 ఏమో ఒక స్టోరీ, అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ప్రపంచంలో ఇంకాస్త లోతుగా వెళ్లడం. ఆలోచించండి, ఒక కొత్త ప్రపంచాన్ని మొదటిసారి చూసినప్పుడు వచ్చే ఆ ఫీల్, ఆ థ్రిల్, దాని పార్ట్ 2 ఎంత బాగున్నా మళ్లీ తీసుకురాలేదు కదా. బహుశా అందుకే పార్ట్ 1కి ఆ స్పెషల్ ప్లేస్ ఉండిపోయింది. అలానే పార్ట్ 2 తక్కువేం కాదు. పార్ట్ 1కి ఆ స్పెషల్ ఫీల్ ఉన్నా పార్ట్ 2 కూడా అద్భుతంగా ఆకట్టుకుందని రివ్యూవర్ చెప్పారు. మరి ఈ సినిమాలో ఆయనకు అంతలా నచ్చిన విషయాలేంటి? అవేంతో చూసేద్దాం. అన్నిటికన్నా ముందు రివ్యూవర్ని విపరీతంగా ఇంప్రెస్ చేసిన విషయమేంటంటే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా, నెమ్మదిగా బిల్డప్లివ్వకుండా స్ట్రెయిట్గా ఆడియన్స్ని యాక్షన్లోకి లాగేసిందట. అసలు ఈ ఓపెనింగ్ ఫైట్ ఎందుకంత స్పెషల్ అంటే రివ్యూవర్ 3 కారణాలు చెప్పారు. 1, సూటిగా పాయింట్కి రావడం. 2, కొరియోగ్రఫీ. నిజంగా రీసెంట్ ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ ఫైట్స్లో ఇదొకటట. ఇక 3ది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కేవలం స్టైల్ కోసం పెట్టిన ఫైట్ కాదు. హీరో పడుతున్న బాధేంటి, తన మోటివేషన్ ఏంటి అనేది ఆడియన్స్కి వెంటనే కనెక్ట్ అయ్యేలా చేసింది. ఓకే, సినిమాలో ఇన్ని హైస్ ఉన్నప్పుడు కొన్ని లోస్ కూడా ఉంటాయి కదా. ఏ సినిమా పర్ఫెక్ట్ కాదు. మరి రివ్యూవర్ ప్రకారం ఇందులో నిరాశపరిచిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఇంతకీ ఈ సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటి? రివ్యూవర్ దృష్టిలో అతిపెద్ద లోపం ఒక పవర్ఫుల్ విలన్ లేకపోవడం. పార్ట్ 1లో హీరోకి చుక్కలు చూపించిన విలన్తో పోలిస్తే పార్ట్ 2లో విలన్ చాలా వీక్గా అనిపించాడట. హీరోకి ఒక నిజమైన ఛాలెంజ్ లాంటి విలన్ లేకపోవడమే ఈ సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ అని ఆయన ఫీల్ అయ్యారు. ఆ మెయిన్ విలన్ ఇష్యూతో పాటు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఇంపార్టెంట్ ర్యాలీలు, ఫైట్ సీన్స్ అన్నీ పదే పదే ఒకే వీధిలో జరిగాయట. దీనివల్ల బడ్జెట్ తక్కువైందేమో అని క్లియర్గా తెలిసిపోతోంది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కూడా తేలిపోయింది. ముఖ్యంగా ఆ బాంబ్ పేలుళ్లలో డమ్మీలు కనిపించడం లాంటివి ఎక్స్పీరియన్స్ని కొంచెం దెబ్బతీశాయి. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే ఓపెనింగ్ ఫైట్ అంత ఇంపాక్ట్ ఇవ్వకపోగా బాగా సాగదీసిన ఫీలింగ్ వచ్చిందట. ఇంకా కథలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే సొల్యూషన్ కోసం పదే పదే బలోచ్ ప్రజల దగ్గరికి వెళ్లడం అనేది కూడా రొటీన్ అయిపోయింది. ఇక లాజిక్ విషయానికి వస్తే ఇక్కడ రివ్యూవర్కి ఒక పెద్ద కంప్లైంట్ ఉంది. ఐఎస్ఐ లాంటి ఏజెన్సీని చాలా ఇన్కాంపిటెంట్గా చూపించడమే కాకుండా హీరో ఏకంగా శత్రుదేశం మధ్యలోంచి ఫేస్ టైం కాల్ చేయడం లాంటివి సినిమాని రియాలిటీ నుండి చాలా దూరం తీసుకెళ్లాయట. ఆయన ప్రకారం ఇలాంటి సీన్స్ సినిమాని ఒక సీరియస్ స్పై థ్రిల్లర్ నుండి రెగ్యులర్ మాస్ మసాలా సినిమా లెవెల్కి తగ్గించేశాయి. సరే, ఇన్ని ప్లస్సులు ఇన్ని మైనస్లు చూసాం గదా. మరి ఫైనల్గా జడ్జ్మెంట్ ఏంటి? ఈ 4 గంటల సినిమా చూడొచ్చా లేదా? అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, ఇన్ని లోపాలున్నా సరే ఓవరాల్గా థియేటర్లో ఈ సినిమా ఒక సూపర్ సాటిస్ఫైయింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని రివ్యూవర్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అంటే ప్లస్సులతో పోలిస్తే మైనస్సులు చాలా చిన్నవిగా అనిపిస్తాయన్నమాట. మరి ఒకవేళ పార్ట్ 3 తీస్తే ఈ తప్పుల్ని సరిదిద్దుకుంటారా? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణను ముగిద్దాం.
ఈ ఫ్రాంచైజ్ ఫ్యూచర్ గురించి ఆలోచించేలా చేస్తుంది కదా ఈ ప్రశ్న. చూద్దాం మరి ఏమవుతుందో.